కవితమ్మ బతుకు జట్కా బండి చేసిర్రు నీదందరు కలిసి. ఎప్పుడైతే లిక్కర్ కేసులో జైలుకు పోయినావో ఆ రోజు నుంచి నీ బతుకు బజార్ గాడ్ చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు జైలున్నన్ని రోజులు నీ ఆశలన్నీ నలుగురు పనిచేసుకున్నట్టున్నారు. దానికి నువ్వు తట్టుకోలేక బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో నీ ఆవేదన, బాధ, కోపము, నీ లోపల ఉన్నటువంటి మరో రూపం బయటికి వచ్చేసింది 3 రోజుల నుంచి. ఎవరో ఎక్కడో ఏదో కలిసిపోయారు, ఎవరు వెనకాలో ఎవరో ఉన్నారని పిచ్చి పిచ్చి కూతలు కూసే కన్నా కేసీఆర్ కవిత వెనకాల ఉండడానికి ఇన్ని కవితమ్మ చేస్తున్నటువంటి డ్రామాలో భాగము. గ్లిజరిన్ రాసుకొని వచ్చి కన్నీటి పర్వంతం చేసి ప్రజలందరినీ మెప్పియాలే, ఒప్పియాలే, సానుభూతి పొందాలని చూస్తే తెలంగాణ ప్రజలు అది అంత మూర్ఖులేం కాదు, అమాయకులైండొచ్చు గాని మరీ మీ మాటలు నమ్మి మూర్ఖత్వానికి బలయ్యేటటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు నీకు ఇయ్యరు. ఉసురు తగిలింది, తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ శవాల మీద పేలాలు ఏరుకొని కూర్చొని గద్దె మీద కూర్చొని నువ్వు, నీ కుటుంబము, మీ నాయన, మీ బావ, మీ ఇంకో అన్న, అస్సలు రాక్షస అవతారంలో ఉన్నటువంటి కేటీఆర్ మీరందరూ కలిసి తెలంగాణని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కాక తెలంగాణ పరిస్థితిని అడక తినే పరిస్థితికి చేసినందుకు ఈ రోజు మీకు జరగాల్సిందే. మీరు తన్నుకొని ఓ రోజు కత్తులు పెట్టి ఒక్కరికొకరు పొడుచుకునే రోజులు దగ్గరకు వచ్చినాయని అనిపిస్తుంది. నిజంగానే మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎవరో పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఇది పిచ్చి కూతలనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి ఎవరో వెనకాల నడిచాల్సినటువంటి అవసరం లేదు. అందరికన్నా ముందు నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు. ఏమన్నా అవసరం అయితే కార్యకర్తలకు తోడుగా ఉంటాడు రేవంత్ రెడ్డి, పార్టీకి అండగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ, ఎవరికో గులాంగిరి చేసేటటువంటి నాయకులు కాంగ్రెస్ లో లేవు. హరీష్ రావు ఏదన్నా ఏరోప్లేన్ లో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో స్టేషన్ ఖాళీ చేయండి అనగానే ఏరోప్లేన్ లో అందరు ఖాళీ అయిపోయి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టి కవితమ్మను తొక్కేయాలనే ప్రయత్నం చేసిండ్రనే సినిమా కథలు, కాకమ్మ కథలు చెప్పడం మానేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు మేము దోపిడీ చేసినామని ముక్కు నేలకు రాయండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అప్పుడన్నా కనీసం క్షమాభిక్ష పెడతారు తప్పించి మీరు రాజకీయ భవిష్యత్తును కోల్పోయారని గుర్తుంచుకోండి. కవితమ్మ బతుకు జట్కా బండి చేసిర్రు నీదందరు కలిసి. ఎప్పుడైతే లిక్కర్ కేసులో జైలుకు పోయినావో ఆ రోజు నుంచి నీ బతుకు బజార్ గాడ్ చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు జైలున్నన్ని రోజులు నీ ఆశలన్నీ నలుగురు పనిచేసుకున్నట్టున్నారు. దానికి నువ్వు తట్టుకోలేక బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో నీ ఆవేదన, బాధ, కోపము, నీ లోపల ఉన్నటువంటి మరో రూపం బయటికి వచ్చేసింది 3 రోజుల నుంచి. ఎవరో ఎక్కడో ఏదో కలిసిపోయారు, ఎవరు వెనకాలో ఎవరో ఉన్నారని పిచ్చి పిచ్చి కూతలు కూసే కన్నా కేసీఆర్ కవిత వెనకాల ఉండడానికి ఇన్ని కవితమ్మ చేస్తున్నటువంటి డ్రామాలో భాగము. గ్లిజరిన్ రాసుకొని వచ్చి కన్నీటి పర్వంతం చేసి ప్రజలందరినీ మెప్పియాలే, ఒప్పియాలే, సానుభూతి పొందాలని చూస్తే తెలంగాణ ప్రజలు అది అంత మూర్ఖులేం కాదు, అమాయకులైండొచ్చు గాని మరీ మీ మాటలు నమ్మి మూర్ఖత్వానికి బలయ్యేటటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు నీకు ఇయ్యరు. ఉసురు తగిలింది, తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ శవాల మీద పేలాలు ఏరుకొని కూర్చొని గద్దె మీద కూర్చొని నువ్వు, నీ కుటుంబము, మీ నాయన, మీ బావ, మీ ఇంకో అన్న, అస్సలు రాక్షస అవతారంలో ఉన్నటువంటి కేటీఆర్ మీరందరూ కలిసి తెలంగాణని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కాక తెలంగాణ పరిస్థితిని అడక తినే పరిస్థితికి చేసినందుకు ఈ రోజు మీకు జరగాల్సిందే. మీరు తన్నుకొని ఓ రోజు కత్తులు పెట్టి ఒక్కరికొకరు పొడుచుకునే రోజులు దగ్గరకు వచ్చినాయని అనిపిస్తుంది. నిజంగానే మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎవరో పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఇది పిచ్చి కూతలనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి ఎవరో వెనకాల నడిచాల్సినటువంటి అవసరం లేదు. అందరికన్నా ముందు నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు. ఏమన్నా అవసరం అయితే కార్యకర్తలకు తోడుగా ఉంటాడు రేవంత్ రెడ్డి, పార్టీకి అండగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ, ఎవరికో గులాంగిరి చేసేటటువంటి నాయకులు కాంగ్రెస్ లో లేవు. హరీష్ రావు ఏదన్నా ఏరోప్లేన్ లో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో స్టేషన్ ఖాళీ చేయండి అనగానే ఏరోప్లేన్ లో అందరు ఖాళీ అయిపోయి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టి కవితమ్మను తొక్కేయాలనే ప్రయత్నం చేసిండ్రనే సినిమా కథలు, కాకమ్మ కథలు చెప్పడం మానేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు మేము దోపిడీ చేసినామని ముక్కు నేలకు రాయండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అప్పుడన్నా కనీసం క్షమాభిక్ష పెడతారు తప్పించి మీరు రాజకీయ భవిష్యత్తును కోల్పోయారని గుర్తుంచుకోండి. కవితమ్మ